సంగారెడ్డి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డుకు గ్రహణం పట్టుకుంది. గత 3 ఏళ్ల నుంచి పిల్లల దశ వద్ద బిల్డింగ్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అత్యాధునిక వసతులతో వెజ్, నాన్ వెజ్ ఉత్పత్తులు ఒకే దగ్గర లభ్యమయ్యేలా 2021లో గత ప్రభుత్వం పనులు ప్రారంభించగా ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. అధికారుల నిర్లక్ష్యంతో సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. దీంతో రైతులు, చిరు వ్యాపారులు గత్యంతరం లేక రోడ్లపైనే కూరగాయలు అమ్ముకుంటున్నారు. సంగారెడ్డి పట్టణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ మంజూరైంది. 2 ఎకరాల్లో భవనాల నిర్మాణం కోసం 6.7 కోట్ల నిధులు కేటాయించారు. ఏడాదిలోనే నిర్మాణాలు పూర్తి చేసి మార్కెట్ను వినియోగంలోకి తేవాలని టార్గెట్గా పెట్టుకున్నారు అధికారులు. కానీ ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. 2021లో పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటికీ బేస్మెంట్, పిల్లర్ల స్థాయిలోనే వర్క్ నిలిచిపోయింది. మార్కెట్ యార్డ్ పనులు నత్తనడకన సాగడంతో జిల్లా కేంద్రంలోని చిరు వ్యాపారులు, చికెన్, చేపల దుకాణదారులకు మరో దారి లేక రోడ్లపైన విక్రయాలు జరుపుతున్నారు. రోడ్లకు ఇరువైపులా దుకాణాలు పెట్టడంతో ఇటు వినియోగదారులకు, అటు వాహనదారులకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతోంది. వర్షాకాలం కావడంతో చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. అందరికీ సౌకర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఒకే దగ్గర వెజ్, నాన్ వెజ్, పూలు, పండ్లు, కూరగాయలు అమ్మేందుకు 104 షాపులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఏడాదిలోగా కాంప్లెక్స్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా 3 ఏళ్లైనా నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో మార్కెట్ యార్డు పనులు ముందడుగు పడ్డం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రస్తుతం 4 వారాంతపు సంతలు జరుగుతున్నాయి. పోతిరెడ్డిపల్లి చౌరస్తా, బైపాస్ రోడ్, పాత బస్టాండ్లోని భవానీ మందిర్, సినిమా రోడ్లోని వీక్లీ మార్కెట్తో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతోంది. అదే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ పనులు పూర్తయితే ఎవరికీ ఇబ్బంది కలగకుండా వ్యాపారులు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతోంది. రైతులు కూడా తమ పంట ఉత్పత్తులను ఇక్కడికే తీసుకొచ్చి అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ట్రాఫిక్ సమస్య తీరుతుంది. పట్టణ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కొనసాగుతున్న మాంసం విక్రయాలకు బ్రేక్ పడే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఒక మంచి దృక్పథంతో వ్యవసాయదారులైతేనేమి, మరి మటన్ మార్కెట్ అయితేనేమి, ఫిష్ మార్కెట్ అయితేనేమి, వీటన్నిటిని కలిపి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ కాంప్లెక్స్ను నిర్మించడానికి గత 2021 సంవత్సరంలో గత ప్రభుత్వం పునాదులు వేసింది. చిన్న చిన్న బుట్టల్లో మరి కూరగాయలను తీసుకొచ్చి రైతు బజార్ ముంగట అమ్ముకునేవారు. వాళ్ళని ఒక చోటి నుంచి ఒక చోటకు మారుస్తున్నారు. కానీ వాళ్లకు అవసరమైనటువంటి కనీస అవసరాలు కూడా అక్కడ లేకుండా ప్రభుత్వం వారిని పట్టించుకోవట్లేదు. మరి రైతే రాజు అనే నినాదం పేరుకే ఉన్నది తప్ప రైతుల గురించి పట్టించుకునే రాజ్యం ఇప్పటివరకు రాలేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క సమీకృతమైనటువంటి మార్కెట్ను వెనువెంటనే నిర్మించి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని సంగారెడ్డి ప్రజల పక్షాన నేను డిమాండ్. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఫండ్స్ డిలే అవుతున్నట్లుగా తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాంప్లెక్స్ పూర్తి కావాల్సి ఉండగా సరైన టైంలో ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం వల్లే పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. సదరు కాంట్రాక్టర్లకు కేవలం 1 కోటి మాత్రమే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరో 5.5 కోట్లు రావాల్సి ఉండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు జరిగిన పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రం సంగారెడ్డి టౌన్లో గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2021లో మంత్రి కేటీఆర్, అప్పుడున్నటువంటి మంత్రి కేటీఆర్ గారు సంగారెడ్డిలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను ప్రారంభించడం జరిగింది. అది ప్రారంభించి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా దాని నిర్మాణం అనేది ఇంకా కేవలం ఒక 25% మాత్రమే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మార్కెట్ సంబంధించి నిధులు అన్నీ ఉన్నా కూడా దాన్ని పర్యవేక్షణ లోపం వల్ల బిల్డింగ్ ఏదైతే వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ బిల్డింగ్ నిర్మాణం ఉందో ఆ నిర్మాణం ఇంకా పనులన్నీ కూడా వెనుకబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో మంజూరు చేసి ఏదైతే నిర్మాణ దశలో ఉందో దానికి సంబంధించిన పనులను వేగవంతం చేసి
ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిధుల కొరత లేకుండా చూడాలని, మార్కెట్ యార్డ్ను తొందరగా ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని జనాలు కోరుతున్నారు.